ప్రియమైన దేవుని పిల్లలందరికీ క్రీస్తునామంలో శుభములు. ప్రియమైన వారలారా, మరలా లాక్డౌన్ లో 5వసారి దేవుని యొక్క కృపను బట్టి, దేవుడి యొక్క చిత్తాన్ని బట్టి మరి మన తోటి భారతీయులకి సహోదరులకి ఆహారాన్ని అందించడానికి మేము సిద్ధపాటు కలిగి వెళ్తున్నాం. ఇదిగో సహోదరులందరూ కూడా వారి యొక్క సహాయాన్ని అందించారు. సంఘంలో అందరూ లేమిలో ఉన్నప్పటికీ కూడా మరి ఎదుటి వారికి ప్రేమతో సహాయం చేయాలి, మా వంతు మాకున్న దాంట్లో పెట్టాలని ముందుకు వచ్చిన సంఘము, అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. మరి దేవుడు అందరినీ కూడా దీవించాలి. సగటు భారతీయులుగా ఎదుటి వారికి ప్రేమ చూపాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, భారతీయులుగా మీ అందరి ప్రేమ, అలాగే క్రైస్తవ సోదరులుగా అందరి యొక్క ప్రార్థన మాకు తోడై ఉంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు మరి కుల మతాలకు అతీతంగా చేసి దేవుడి యొక్క ప్రేమని చాటి భారతీయతను చాటడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. గతంలో మీకు తెలుసు, రాధా మనోహర్ దాస్ అనే ఒక మతోన్మాది, ఒక భిక్షాటన చేస్తున్నటువంటి సంతోషమ్మ గారికి కొంత డబ్బులు ఇచ్చి హరే రామ హరే కృష్ణ అని అనమనంటే ఆవిడ అనను అన్న సంగతి మనకి తెలిసిన విషయమే. మరి మేము ఇవన్నీ కూడా ఏదో మతపరంగా పంచినవి కాదు, క్రీస్తు ప్రేమతో భారతీయతను చాటింది మాత్రమే. మేము ఈ యొక్క ప్యాకెట్లు ఇచ్చి వాళ్ళు ఏదో మతాన్ని మార్చో లేకపోతే ఇక ప్యాకెట్ తీసుకొని జై యేసుక్రీస్తు అనమనం మేము అనేవారం కాదు. ప్రేమను చాటుతూ ముందుకు వెళ్తున్నాం కాబట్టి మేము కుల మతాలకు అతీతంగా, మతోన్మాదానికి అతీతంగా ప్రేమతో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని దేవుడు దీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధులైన పరలోక తండ్రి, ఇదిగో తండ్రి, ఇదిగో మరి ఆహార పంపిణీ కార్యక్రమానికి మేము వెళ్తుండగా ఆకలితో ప్రతి కడుపుకి ఈ యొక్క ఆహార తండ్రి మరి ప్యాకెట్ చేరులాగా మరి వారికి అందులాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ కృపలో బలపరచండి. చేస్తున్న ఈ చిన్ని కార్యక్రమాన్ని దీవించి ప్రత్యక్షం పరోక్షంగా సహకారులు ఉన్న బిడ్డలందరినీ దీవించి మనం ప్రార్థిస్తూ వెళ్తున్న మా ప్రయాణాన్ని దీవించి కష్టపడిన బిడ్డల్ని కూడా మీరు ఆశీర్వదించి కృప చూపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ప్రియమైన వారలారా, మరి భోజన కార్యక్రమంతో పాటు అలాగే మరి లేమిలో ఉన్న కుటుంబాలు ఉన్నాయి, వారికి కూడా మరి నిత్యావసర వస్తువులు ప్రభు పేరట మరి ఈ నెలకు సంబంధించినవి నిత్యావసర వస్తువుల్ని ప్రభు పేరట వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమంలో కూడా ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమానికి సహకారులు ఉన్నారు. వారందరి కొరకు ప్రార్థించండి. ఇలా పరస్పరం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ భారతీయతను చాటుకుంటూ ప్రభు ప్రేమను చాటే మంచి పనిలో మీరందరూ కూడా మీ సహోదరులు ఎవరైతే లేమిలో ఉన్నారో మీరు ఏ కార్యక్రమం అయితే చేయగలరో నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి మరి ఆహారానికి సంబంధించిన ఏవైతే వారికి అవసరతలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభు పేరట మీ వంతు సహాయకంగా ఎదుటి వారికి అందించమని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇవన్నీ ఏదో మా గొప్ప కోసం, మా మెప్పు కోసం అయితే కాదు, కానీ మరి ఇవన్నీ కూడా మీరు ఎదుటి వారికి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ప్రియ సహోదరులారా, భారతీయులారా, స్పందించండి, ఎదుటి వారికి సహాయం చేయండి. లేమిలో ఉన్నవారు వారు లేనంత మాత్రాన వారేమీ మరి లేనివారు కాదు, ఇచ్చినంత మాత్రం మనమేం గొప్పవారం కాదు. వారు మన తోటి సహోదరులే, వారికి కూడా మనం సహాయం చేయాలి. మనమే ఆ స్థితిలో ఉంటే మన పరిస్థితి ఏంటో ఆలోచిస్తూ మనం అలా వారికి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు మీ అందరిని దీవించుగాక. ఆమేన్. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న
ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. పదివేలలోనా అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహ పరములోనా ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. అలా మేము ఈ యొక్క ఆహార పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని తిరిగి వెళ్తున్నాం. దేవుడి చిత్తాన్ని బట్టి లాక్డౌన్ వరకు కూడా దీన్ని కొనసాగించాలని చేస్తూ ఉన్నాం. మీ అందరూ కూడా భారతీయతను చాటుతూ మీ ప్రేమను మాకు చూపుతూ మరి ఇంకా మీ మంచి కార్యాలు చేయడానికి మీ అందరి ప్రేమని భారతీయులుగా మాకు చూపించండి. అలాగే మరి ప్రియ క్రైస్తవ సోదరులారా, మా కొరకు మరి ప్రార్థన చేయండి. దేవుడి యొక్క చిత్తం అనేకులకి క్రీస్తు యొక్క ప్రేమను చాటుటకు మేమందరూ కూడా సిద్ధమై ఉన్నాము. మరి లాక్డౌన్ తదనంతరం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి, ఇంకా బాగా చేయాలి, పేదలకి సహకారం అందించాలని ఓబీసీసీ మినిస్ట్రీస్ తరఫున మేమందరూ కూడా చేస్తూ ఉన్న చిన్న కార్యక్రమాన్ని దేవుడు దీవించాలని మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మనం చేయించున్నాను. మరలా ఈ లాక్డౌన్లో ఇలాంటి భయానక వాతావరణం భారతదేశంలో తలెత్తకుండా భారతదేశం ఒక గొప్ప దేశంగా ప్రపంచం మధ్య అలరారాలని, అన్నిటికంటే ఆధిపత్యం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు మీ అందరిని దీవించుగాక. ఆమేన్.